జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. గుండెపోటు లేదా ఆకస్మికంగా గుండె ఆగిపోయే అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే సిపిఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తిరుపతిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ తిరుపతి, ప్రెస్ క్లబ్, ఎస్వీఆర్ఆర్ ప్రభుత్వ ఆసుపత్రి, చిన్నపిల్లల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సిపిఆర్ డే సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన అవగాహన సదస్సులో నిపుణులైన వైద్యులు సిపిఆర్ ప్రాముఖ్యతను వివరించారు. గుండెపోటు, ఆకస్మిక గుండె ఆగిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, సరైన విధంగా ఛాతీపై ఒత్తిడులు ఎలా ఇవ్వాలి, ఏఈడి పరికరాన్ని ఎలా ఉపయోగించాలనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరీటి బృందం, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి, కార్యదర్శి, ప్రెస్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షులు హేమచందర్ మాగం, సోము రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు మీలాంటి వాళ్ళు స్కూల్స్లో, కాలేజీలో ఉండేవాళ్ళు, బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా మీటింగ్లో బిజీ ప్రదేశంలో ఉండేవాళ్ళకి అందరికీ దీని గురించి కానీ అవకాశం దొరికితే మనం 100 మందిలో 60 నుంచి 70 మందిని కాపాడుకోవచ్చు. చాలా సింపుల్ టెక్నిక్. డాక్టర్ చెప్పినప్పుడు చాలామందిని మనం వాళ్ళకి తెలియక పోగొట్టుకుంటుంటాం. ఏమైనా ఇళ్లలో జరిగినా కూడా మీరు సడన్గా హాస్పిటల్ తీసుకొచ్చేదానికి ఒక 20 నుంచి 30 నిమిషాలు టైం పడుతుంది. ఆ మూమెంట్లో కూడా కనీసం మీకు అవగాహన కలిగితే డూ సంథింగ్. దాన్ని ఇప్పుడు ఎలా అనేది ఇక్కడ డెమో నేర్పిస్తారు. మీరు ఆ విధంగా దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే చాలామందిని మనం కాపాడుకోవచ్చు. ఈరోజు నేర్చుకో రేపు కాపాడాలనే సిద్ధాంతం ద్వారా దీన్ని ప్రజలందరికీ తెలియజేసేటట్టు మీడియా ద్వారా మేము అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. మీరు డెమో నేర్పిస్తేప్పుడు మీరు ఆ విధంగా ఒకరికొకరు పోలీస్ లాగా తెలియజేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తే ఆ చేసే విధానాన్ని కూడా మీడియాలో ఎక్కువ మంది చూస్తే ఖచ్చితంగా దేవుడు సంథింగ్. మనం చూడండి ఫారెస్ట్లో ఒక థింకర్ కూడా చేసినట్టు చూపించారు. సో దానివల్ల చాలా మంది రికవర్ అవుతారనే మెయిన్ ఉద్దేశంతోనే ఇంత పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చుకునే దానికి మేము స్కూల్స్లో, కాలేజెస్లో, పబ్లిక్ ప్లేస్లో ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే చాలా దీని ద్వారా ఎన్నో ప్రమాదాలు నివారించవచ్చు అనేది మెయిన్. లేట్ అయ్యే కొద్ది బ్రతికినా కూడా మనిషికి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీలు అవన్నీ దెబ్బతిని, బ్రెయిన్ దెబ్బతిని, రెసిడ్యూల్ అయిపోతుంది. కాబట్టి ఎట్లేగా కానీ చేయగలిగితే మన మనిషిని పునర్జన్మించుకుంటాం. థ్యాంక్ యూ అనేసి తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఆ విధంగా కరోనా తర్వాత జరిగిన చాలా మార్పుల్లో ఈ గుండెపోటు అనేది కూడా ఒకటి అనేసి మాకు పోయినదం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇది నేర్చుకుంటే నిజంగా సార్ వాడు చెప్పినట్టుగా ఇది నేర్చుకుంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు కూడా నేర్చుకుంటే, మహిళలు నేర్చుకుంటే ఇంకా మంచిది. ఈ స్ట్రెస్ని పోగొట్టేదానికి, ఈ స్ట్రెస్ వల్ల జరిగే ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ఇది ఒక మంచి అవగాహనగా భావిస్తున్నాము. అదేవిధంగా కోర్టులో కూడా ఎక్కువ మంది ఈ స్ట్రెస్తో ఫీల్ అవుతుంటారు. కాబట్టి మేము కోర్టులో కూడా పెడుతున్నాము. మహతి ఆడిటోరియంలో ఈరోజు ఈ అభినయ ఆర్ట్స్ సందర్భంగా చేస్తున్న ప్రోగ్రాంలో కూడా ఈరోజు సుమారుగా ఒక 200 మంది అక్కడ కూర్చుంటారు. కాబట్టి అక్కడ కూడా ఈ ప్రోగ్రామ్ని రోటరీ క్లబ్ తరఫున, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ తరఫున కోఆర్డినేటర్ గారు మన డాక్టర్ కిరీటి గారి తరఫున, ఐఎంఏ ప్రెసిడెంట్ రియార్ రెడ్డి గారి తరఫున మనం అక్కడ కూడా చేస్తున్నాము. ఈ అవకాశం మాకు ఈ ప్రెస్ క్లబ్లో కల్పించిన డాక్టర్ మురళి గారికి ధన్యవాదాలు, మీ టీంకి అందరికీ ధన్యవాదాలు సార్. ప్రెస్ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. అక్కడ స్టర్నమ్ అని ఉంటుంది. స్టర్నమ్ అని బోన్ మధ్యలో ఒక బోన్ ఉంటుంది ఇక్కడ. సో ఆ బోన్ మధ్యలో అక్కడి నుంచి ఆ లైన్ మధ్య కొంచెం కిందికి లోయర్ 1/3 అంటారు. ఇక్కడ బోన్ ఎండ్ అవుతుంది, అక్కడి నుంచి కొంచెం పైకి. సో ఈ లైన్ ఫస్ట్ 2 లైన్ చూడండి. ఆ లైన్ మధ్యలో పెట్టుకోవాలి స్టర్నమ్. దాని కొంచెం కిందికి అక్కడ మన చేతిని, మనం వాడే చేతిని ఏది మీకు కంఫర్టబుల్ అంటే ఇంటర్లాకింగ్ అంటారు. చూడండి ఆ విధంగా ఇంటర్లాకింగ్. ఓకే, ఆ విధంగా పెట్టాలా. సో మనం నిలబడే పొజిషన్ మోకాళ్ళ పైన నిలబడాలి. మనం ఎప్పుడు కూడా మోకాళ్ళ పైన నిలబడాలి. మోకాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. మళ్ళీ అట్లే ఇదే విధంగా ఎల్బోస్ అంటారు. అంటే మోచేయి స్ట్రైట్గా ఉండాలి. వర్టికల్గా స్ట్రైట్గా చూడండి. ఇది గమనించారా? స్ట్రైట్ మోచేతులు బెండ్ కాకూడదు. ఇంపార్టెంట్.
చేయాలా మన పొజిషన్ ఇక్కడ నుంచి పైన కిందకి డౌన్ వెళ్ళదు స్లోగా. చూసారా ఇప్పుడు కరెక్ట్ ఎక్కడ మోషన్ లేదు, ఇక్కడ కరెక్ట్గా పై నుంచి కిందికి పోవాలి. ఓకే 90 degrees. ఓకే చూసారా అది ఆ విధంగా మన ఎంతవరకు స్టెప్ ఎంత డెప్త్ పోవాలంటే ఏమంటే 1/3 ఆఫ్ ద చెస్ట్ అనుకున్నాను. అంటే ఒక 5 centimeters లోపలికి పోవాలి. చూడండి లోపలికి కదా కొంచెం లైట్ ఫస్ట్ లైట్ ఇది మామూలుగా అట్లా కాదు, రాంగ్ మెథడ్ చేసి ఎంత ఊరికే ప్రెస్ రాంగ్ మెథడ్ అట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు. సో డెప్త్ వరకు 5 centimeters లోపలికి పోవాలి. చూడండి బాగా ఎంత లోపల ఇంత 5 centimeters లోపలికి పోవాలి. ఓకే ఎంత స్పీడ్తో చేయాలి చెప్తాను సార్. సో ఇది సార్ అడిగారు ఎంత స్పీడ్ చేయాలని. మన గుండె వేగం ఎంత కొట్టుకుంటుంది, 100 సార్లు కొట్టుకుంటుంది నిమిషానికి. కాబట్టి 100 నిమిషానికి 100 సార్లు ఎంతవరకు లోపల పోతుందో అట్లా. అప్పుడు ఎట్లా వస్తుందంటే 1 2 3 4 5 6 ఇది స్పీడ్. అంతేనే 1 2 3 4 5 6 7 8 అంటే చేయకూడదు. 1 2 3 4 5 6 అట్లా చేసామంటే నిమిషానికి 100 నుంచి 120 సార్లు పడుతుంది. 100 సార్లు గుర్తుపెట్టు ఈజీగా పడుతుంది 100 సార్లు. ఓకే నిమిషానికి. సో ఇప్పుడు చెప్పండి ఇది ఎన్నిసార్లు చేయాలంటే మనకు టైం ఉండదు కదా. నేనేం చెప్పడం నువ్వు నిమిషానికి 100 సార్లు చేయమన్నా మనకి టైం ఉండదు కదా. అందుకోసం ఏమంటే 30 సార్లు చేయాలి. ఫస్ట్ చేయండి చెప్తారు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 అట్లా 30 సార్లు చేయాలి. 30 సార్లు చేసిన తర్వాత రెస్క్యూ బ్రెత్ 2 సార్లు ఇవ్వాలి. రెస్క్యూ బ్రెత్ అంటే వాళ్ళు చూపిస్తున్నటువంటి తలను కొంచెం వెనక్కి లాగి ముక్కును మూత పెట్టి నోటి ద్వారా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు నోటి ద్వారా ఇవ్వడం కష్టమైన కొంచెం హెసిటేషన్ ఫస్ట్ పల్స్ చూడాలి. పల్స్ ఏ వైపు చూపిస్తాను 2 పక్కల ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇది ఉంటుంది శ్వాస పెట్టిన వాళ్ళు సైడ్లో గుంతలా ఉంటుంది, గుంతలో చేయబెట్టని తెలుస్తుంది. అది చూసుకోవాలి. అట్లా బ్రీతింగ్ అనేది కొద్దిగా బెండేకి చూసారంటే చెస్ట్ రైజ్ ఉంటుంది, మనకి 5 days తెలుస్తుంది. అది ఏమీ లేదంటే వెంటనే CPR స్టార్ట్ చేయాలి. పల్స్ ఉంటే చేయకూడదు. ఏ హ్యాండ్ అయితే ఎక్కువ వాడతారో హ్యాండ్ కింద పెట్టుకొని దాన్ని పెట్టి ఆఫ్ చేసుకోవాలి. అది పెట్టేటప్పుడు ఉంది కదా మన నిప్పులు లైన్ డ్రా చేసుకోవాలి. కాలించుకోద్ది ఇది స్ట్రైట్ చేసుకోవాలి. ఇప్పుడు వెరీ గుడ్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6